పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకులు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పీసీ ఘోష్ కమిషన్ పీసీసీ కమిటీగా మారిందని ఎద్దేవా చేశారు. పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 38 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద సుమారు ఒక 98,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 94,000 ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నది. సరే, అంత పెద్ద మొత్తము ఖర్చు పెట్టిల్లు, దీనికి అప్పు చేసిల్లు అని చెప్పి మొదట దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టి, దాని తర్వాత కాళేశ్వరంలో ఒక 2 పిల్లర్లు ఉంగినాయి. 2 పిల్లర్లు ఉంగితే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. పెట్టిన 1,00,000 కోట్లు గోదావరిలో కలిసిపోయినాయి. దీనివల్ల 1 ఎకరా కూడా పారడం లేదు, 1 ఎకరం కూడా పంట వండడం లేదని చెప్పి దుమ్మెత్తి పోసినాయి ప్రతిపక్షాలు. దాని అనంతరము కోటి ఆశలతోని తెలంగాణ ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారంలో తీసుకొస్తే ఏం చెప్పిండ్రు? మేము 6 గ్యారెంటీలు అమలు పరుస్తాం, 420 హామీలు అమలు పరుస్తాం, అది ఇది అని చెప్పింది. సరే, అది ఏం జరిగింది అనేది మీకు తెలుసు. కానీ వీళ్ళు ఏమి చెయ్యకపోగా కాళేశ్వరం పేరు మీద కమిషన్ వేసిండు. ఎంక్వైరీల పేరు మీద కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, పదే హరీష్ రావు గారిని పదే వాళ్ళను కమిషన్ ముందుకు పిలవడము, అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేయడము, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అవమానపరిచేటువంటి ప్రయత్నం చేసి ఆ వేసిన కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. పీసీ ఘోష్ కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ కాస్త ఈరోజు పీసీసీ ఘోష్ కమిషన్ అయిపోయింది. పీసీసీ ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ రాసి ఆ కమిషన్ ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. మామూలుగా సహజ న్యాయ సూత్రం ఏంటంటే, ఎవరికైనా శిక్ష వేసే ముందు కానీ లేకపోతే నువ్వు దోషి అని చెప్పే ముందు